నమస్తే అండి, నేను మీ సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సాటర్డే అప్డేట్స్ గురించి అండి. సాటర్డే అప్డేట్స్లో వచ్చేసి మీకు ఓపెన్ అవ్వగానే సాటర్డేలో మనకి సర్ఫ్ ఎక్సెల్ నుంచి ఒక టాస్క్ అయితే పెట్టారో టాస్క్ గురించి జరిగింది. ఆ టాస్క్లో దివ్య నిఖిత అండ్ తనుజాకి అయితే కొంచెం చిన్న వార్ అయితే అయింది డెసిషన్లో, ఎవరు గెలిచారని చెప్పే దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ వచ్చేసి వీళ్ళు ఎవరైతే ముందుగా లాస్ట్ వీక్లో మనం మండే రోజు చూసిన గొడవ ఏదైతే ఉందో దాని గురించి అడ్రస్ చేస్తారని చెప్పాం కదా, దాని గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు హ్యాపీగా లేను, మీరు అందరూ హ్యాపీగా ఉంటారనుకున్నాను, లేదు మీరు కొట్లాడుతూ ఉన్నారు, హౌస్ అంతా డిస్టర్బ్ చేశారు మీరు గొడవలతోని అని చెప్పేసి డిస్టర్బ్గా ఉన్నానని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ వచ్చి సంజన గారికి అయితే గట్టి కోటింగ్ ఇచ్చారు. నీకు రెడ్ కార్డ్ ఇస్తాను, ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పి, డోర్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి పంపిస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు, కానీ పంపించలేదు బయటికి. తర్వాత డిమాండ్ పవన్కి అండ్ కళ్యాణ్కి కూడా క్లాస్ స్పీకర్, కళ్యాణ్కి చాలా ఎక్కువ క్లాస్ స్పీకర్, రీతు కూడా క్లాస్ స్పీకర్. డెమాన్కి ఆ గొంతు పట్టుకున్న దాని గురించి అడిగితే కళ్యాణ్ చెప్పాడు కదా ముందే, నేను వచ్చి మాట్లాడతాను, దాని గురించి ఏం లేదు, నాకు లైట్ సార్ అదేం లేదు, వాడు ఆపాడు అంతే, ఇష్యూ ఏం కాలేదు అని అనేసరికి నార్జున అతనికే ప్రాబ్లం లేనప్పుడు నేనేం చేయలేను దానికి అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కానీ డెమాన్కి అయితే చెప్పడం అయితే కొంచెం వార్నింగ్ లాగానే చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఏం కాలేదు. కానీ కళ్యాణ్ అయితే గట్టిగా తిట్టారు. అతను చీరలు దన్నేసింది, అమ్మాయి మీదికి వెళ్ళింది, దాని గురించి అయితే నార్జున గట్టిగానే క్లాస్ అయితే పీకారు కళ్యాణ్కి. అండ్ నెక్స్ట్ రీతుకు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో దూరుతున్నావమ్మా అది ఇది అని చెప్పేసి దాన్ని తిట్టారు. అండ్ సంజనాకు వచ్చేసి సంజనాను కూడా గట్టిగానే వేసుకున్నారు, బయటికి పంపిస్తానని చెప్పేసి గట్టిగా బెదిరించారు. అండ్ అలాగే కొన్ని ఒక్కొక్కరిని క్లాస్ స్పీకర్ అలాగే డెమాన్ పవర్ని అండ్ కళ్యాణ్ అయితే గట్టిగా మెచ్చుకున్నారు వాళ్ళు ఆడిన టాస్క్ విధానం గురించి. అది ఎంత టఫ్ టాస్కో సార్కి తెలుసు కాబట్టి అంత టఫ్ టాస్క్ని మీరు అంత బాగా ఆడారని చెప్పేసి క్లాస్ స్పీకర్ ప్లస్ అప్రిషియేట్ కూడా చేశారు. హోస్ట్ అంటే అంతే కదా, తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి, మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి కాబట్టి అప్రిషియేట్ అయితే చేశారు. అప్రిషియేట్ చేసినందుకు వాళ్ళు హ్యాపీ, తిట్టినందుకు కొంచెం డల్గా ఉన్నా కానీ అప్రిషియేట్ అయితే చేసి హ్యాపీ చేశారు. అలాగే సాటర్డే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. సండే ఎపిసోడ్ అప్డేట్లో వచ్చేసి మీకు సండే రోజు చెప్పాను కదా ఆల్రెడీ, ఎలిమినేట్ అయితే అయిపోయారు. దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి అయితే వచ్చేసింది. ఇంతే అండి సాటర్డే అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.